భక్తుల తలరాతను మార్చే 40 రోజుల హనుమంతుడి వ్రతం. ఆ నియమాలు, ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామభక్త హనుమంతుడికి కలియుగ దైవంగా భావించి పూజిస్తారు భక్తులు. భక్తుల సంకటనలు తీర్చే దైవం కనుక ఆయన్ని సంకటమోచనుడు అని కూడా పిలుచుకుంటారు. అయితే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి 40 రోజుల పాటు వ్రతదీక్ష తీసుకోవాలి భక్తులందరూ కూడా. ఆ వ్రతదీక్ష తీసుకుంటే హనుమంతుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం, భక్తి ఆ శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది కూడా. ఈ రోజున 40 రోజుల దీక్ష సమయంలో ప్రతిరోజు కూడా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం, పూజను నిర్వహించాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇది శారీరక, మానసిక బలాన్ని కూడా పెంచుతుంది. కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కోరికలను నెరవేరుస్తుంది కూడా. భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని బలం, భక్తి, విధేయతకు చిహ్నంగా భావిస్తారు. దైవంగా భావించి పూజిస్తారు కూడా. హనుమంతుడు భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలు పొందడానికి వివిధ మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం ఆ హనుమంతుని కోసం 40 రోజులు ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం భక్తుల్లో బాగా ప్రాచుర్యం పొందింది కూడా. దీనిని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 40 రోజుల పాటు చేసే హనుమాను వ్రతం ఆ భక్తులు హనుమంతుడి పట్ల తమ భక్తిని, అంకిత భావాన్ని తెలియజేసే ఒక ప్రతిజ్ఞ కాలం కూడా. ఈ సమయంలో భక్తులు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. ఆంజనేయ స్వామిని 40 రోజుల పాటు ఉపవాసం ఉండడానికి ఆ నియమాలు ఇలా ఉంటాయి. ఈ 40 రోజుల పాటు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. పువ్వులు, సింధూరాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన శనిగలు, అరటిపండ్లు వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ 40 రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ముఖ్యం కూడా. కొంతమంది భక్తులు ప్రతిరోజు అనేక సార్లు దీనిని పారాయణం చేస్తూనే ఉంటారు. ఉపవాసం పాటించే వ్యక్తి సాత్విక ఆహారం తినాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కనుక ఈ 40 రోజుల పాటు కాలంలో భక్తులందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం కూడా ఈ ఉపవాసంలో ఒక ముఖ్యమైన భాగం. 40 రోజుల ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు. మత విశ్వాసాల ప్రకారం భక్తులు 40 రోజుల పాటు హనుమంతుని ఆ అనుగ్రహం కోసం కూడా ఉపవాసాన్ని పాటించాలి. ఆ ఉపవాసం పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక బలం పెరుగుతుంది. హనుమంతుడు బలానికి ప్రతీక. ఆయనను పూజించడం వల్ల భక్తులకు కూడా బలం చేకూరుతుంది. 40 రోజులు వ్రతం చేయడం వలన జీవితంలోని ఇబ్బందులు, అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా శాస్త్రవచనం. ఈ ఉపవాసం భయం, ప్రతికూల ఆలోచనలు తొలగించడంలో సహాయపరంగా కూడా పరిగణించబడుతుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భక్తులు తమ ప్రత్యేక కోరికలు తీర్చుకోవడానికి కూడా ఉపవాసాన్ని పాటించాలి. నిర్మలమైన భక్తితో ఉపవాసం పాటించడం ద్వారా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓం శ్రీరామదూతయే నమః అనే మంత్రాన్ని భక్తులు వీలైనన్ని సార్లు స్మరించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. జై శ్రీరామ్.